శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 14వ అధ్యాయము గురుని లక్షణము నుండి 3వ కందార్థము క్రమ సంఖ్య 223. ఆ మంత్రయుగము తెల్పెదా నేమముతో దలపు ముత్తది బట్ట బయల్ ఏమీ లేదని పల్కిన ఈ మంత్రమే ద్వాదశాక్షరింకోటి వినుమే. ఎప్పుడు నోట ఇవి మరువకనుమే. ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని అంటే ఇదే సోడా సాక్షారి ఇంకోటి వినుమే. ఎప్పుడు నోట ఇవి మరవకనుమే. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చల నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ గరువులు 14వ అధ్యాయము గురుని లక్షణము నుండి ఈరోజు మనము 3వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 223. క్రిందటి కందార్థంలో గురుకృపచే శాశ్వతము మలినరహితమైన 12 అక్షరములు గల ద్వాదశాక్షరి మంత్రభావమును చక్కగా తెలుసుకొని, ఇక తదుపరి 16 అక్షరములు గల షోడశాక్షరి మంత్రభావము కళ ఎరుక ఎట్టిదో తెలిసినవాడు మాత్రమే సద్గురువు. ఈ రెండు అనగా పరిపూర్ణము ఎరుక ఎరుగని వాడు గురుడు కాదు. మొదటి మంత్రము పరిపూర్ణ పరబ్రహ్మమును, రెండవ మంత్రము షోడశాక్షరి ఎరుకను తెలియపరచును. ఈ రెండు మంత్రములు మంత్రము మంత్రభావము మంత్రకీలక మంత్ర రహస్యముల నెరిగి వస్తు నిశ్చయం గలవాడు మాత్రమే సద్గురుడు. ఇది ఎరుగని వారు గురువులు కాజాలరు అంటూ మనము క్రిందటి కందార్థంలో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 14వ అధ్యాయము గురుని లక్షణంలో 3వ కందార్థము క్రమ సంఖ్య 223 గురుమంత్ర నిర్ణయము. గురుమంత్ర నిర్ణయం అనగా గురు మంత్రమనగా గొప్ప మంత్రము అని సామాన్యార్థము. మంత్ర శాస్త్ర ప్రకారము మంత్రమునకు కొన్ని ముఖ్యమైన లక్షణములు చెప్పబడుతున్నాయి. బీజాక్షరములతో కూడినదై ఛందస్సు, నమః, స్వాహ, ఫట్, కీలకం,
అనేటువంటి ఈ బీజాక్షరములతో కూడినవి. ఇవి ఛందస్సుతో నమః, స్వాహ, భట్, కీలకం అనేటువంటి పదాలు వస్తాయి. అధిష్టాన దేవతలతో కూడిన ఆ ప్రత్యేకమైన సాంకేతిక పరమైన శబ్దముచే ఆ మహామంత్రములు ఉపదేశింపబడుతున్నాయి. మననము చేయగా ఆ మంత్రమందు నిక్షిప్తమైన భావములు మనస్సు గ్రహించి అది శక్తివంతం కాగలదు. ఈ మంత్రములలో ఏకాక్షరి, ద్వయాక్షరి, త్రయాక్షరి, చతురాక్షరి, పంచాక్షరి, షడాక్షరి, అష్టాక్షరి, నవాక్షరి, దశాక్షరి, ద్వాదశాక్షరి, పంచాక్షరి, షోడశాక్షరి, ఇంకా చతుర్వింశాక్షరి మొదలైనవి ఇవన్నీ ప్రముఖమైన మంత్రములుగా చెప్పబడుచున్నవి. అయితే ఏ మంత్రమైనా అక్షర సముదాయముతో కూడి ఉండును. ఈ మంత్రములన్నీ అంటే పంచాశత్ అనగా 50 అక్షరముల క్రమములో ఏర్పడినవే. పరిపూర్ణ బోధయందు సిద్ధాంత పద్ధతిచే ఒక ముఖ్యమైన భావము ఆ శిష్యునికి ఉపదేశించు క్రమములో చెప్పబడిన ఆ సిద్ధాంత వాక్యములు అవేవి అనగా ద్వాదశి, షోడశి ఈ 2 మంత్రములుగా చెప్పబడుచున్నవి. అనేక మంత్రములు ఉన్నప్పటికీ కూడా ఏకాక్షరి, ద్వయాక్షరి, త్రయాక్షరి, చతురాక్షరి, పంచాక్షరి, షడాక్షరి, అష్టాక్షరి, నవాక్షరి, దశాక్షరి, ద్వాదశాక్షరి, పంచదశాక్షరి, షోడశాక్షరి, చతుర్వింశాక్షరి అనేటువంటివి మొదలైనటువంటి ప్రముఖమైన మంత్రములు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఆ సిద్ధాంత పద్ధతిచే ఒక ముఖ్యమైన భావము శిష్యునికి ఉపదేశించు క్రమములో ఆ చెప్పబడిన సిద్ధాంత వాక్యములు ద్వాదశి, షోడశి ఈ 2 మంత్రములుగా చెప్పబడుతున్నవి. వీటి వివరణ పరిపూర్ణము ఎరిగి ఎరుకనెరిగి ఎరుకను మాను అను క్రమంలో బోధ దృఢీకరణార్థము శిష్యునికి ఉపదేశింపబడి వాటి ఎందలి అర్థము వస్తునిశ్చయపూర్వకంగా దృఢపరచబడుతున్నది. ఇవి అత్యంత రహస్యమై గురుగోప్యమై గురుముఖత మాత్రమే తెలియవలసి ఉన్నది అంటూ మనకు ఈ పద్యము ద్వారా అట్టి మంత్రములు వాటి అర్థము మనన విధానరహిత విధానము ఆరుఢపరచుకుని విధానము సమగ్రముగా వివరించబడుచున్నది. కనుక ఆ మంత్ర యుగము తెల్పెద ఆ మంత్ర యుగము తెల్పెద నేమముతో తలుపు ముత్తది బట్ట భయల్ ఏమీ లేదని పల్కిన ఈ మంత్రమే ద్వాదశాక్షరి ఇంకోటి వినుమి ఎప్పుడు నోట ఇవి మరువా కనుమే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరాము ఏమీ లేదని అంటే ఇదే షోడశాక్షరి ఇంకోటి వినుమి ఎప్పుడు నోట ఇది మరువా కనుమే. శిష్య గురుదేవ, ఆ మంత్రయుగము అనగా
ఆ పైన తెలిపిన విధముగా 2 మంత్రములు తెలిపెదా, వివరించదా? పైన తెలిపిన 2 మంత్రములు ఏవి అంటే, ఒకటి ద్వాదశాక్షరి, ఇంకొకటి షోడశాక్షరి. ఈ 2 మంత్రములు తెలిపెదా అంటే వివరించదా? నేమముతో అత్యంత శ్రద్ధతో తలపుము, మననము చేయుము. పైన తెలిపిన 2 విధములుగా ఆ మంత్రములు నీకు తెలిపెదా, వివరించేదను. చక్కగా నేమముతో అత్యంత శ్రద్ధతో నీవు కూడా వినుము, తలపుము, మననము చేయుము. అయ్యా ఉత్తది బట్టబయల్ ఏమీ లేదని అంటే, ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదని అని పలికిన పై విధముగా చెప్పబడిన ఈ మంత్రము అంటే ఈ వాక్యము ద్వాదశాక్షరి. ఈ ద్వాదశాక్షరి 12 అక్షరములతో కూడి ఉన్నది. ఇంకోటి వినుమి, ఇంకో మంత్రమును గూర్చి వివరించేదను. ఎప్పుడు ఎల్లవేళలా నోట ఇవి మరవకనుమి, మరిచిపోక మననము చేయుచుండుము. అంటే సిద్ధాంతపరమైన ముఖ్యమైన అంశములను అనగా 2 మంత్రములు అన్నాను కదా. ఆ మంత్రములు 2 ఏమిటో చెప్పుచున్నాను, వినుము. అంటే గురువు ఉపదేశ కాలంలో శిష్యునికి రహస్యముగా చెప్పబడుచున్నవి. గురువు ఉపదేశ కాలంలో ఆ చెవులు శిష్యునికి రహస్యముగా చెప్పబడుచున్నవి. మంత్రము, ఆ మంత్ర రహస్యములను వస్తునిచ్చే పూర్వకముగా ఉపదేశ గురువు ద్వారా మాత్రమే వివరణ పొందవలసి ఉన్నది. ఇక ఇతరత్ర దేని వలన తెలియబడదు. కనుక వస్తునిచ్చే పూర్వకముగా ఉపదేశ గురువు ద్వారా మాత్రమే వివరణను పొంది నిరంతరము ఈ వాక్యముల ద్వారా ఆ అర్థమును దృష్టిలో ఉంచుకొని మననము చేసిన ఎడలా బోధ యందు ఆరుడత సిద్ధించును. అవి ఏవి అనగా 12 అక్షరములతో కూడి ద్వాదశ వాక్యముగా చెప్పబడుచున్నవి. ఈ ఉత్తబట్ట బయల్ ఏమీ లేదు అనున్నదే ద్వాదశాక్షరి మంత్రము. ఇక రెండవది మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని 16 అక్షరములతో కూడినది. ఇది షోడశాక్షరి మంత్రము. వాక్యముగాను లేక మంత్రముగాను చెప్పబడుచున్నది. ఈ 2 మంత్రములను మర్చిపోకుండగా ఎప్పుడునో స్మరించుచుండము.
ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు. ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని అంటే ఆ విధముగా చెప్పబడుతున్నదేదో ఇదే షోడశాక్షరి. ఇదే 16 అక్షరములతో కూడిన షోడశాక్షరి మంత్రము. అంటే శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్రులు వారు ఈ సాంప్రదాయక 2 మంత్రములను ఈ కందార్థములో తెలిపినారు. ఇట్టి మంత్రములను మంత్రము గురుముఖత మాత్రమే తెలుసుకొనవలెను, కానీ పుస్తక రీతిగా తెలియపరచరాదు. ఎందుకంటే భవిష్యత్తులో మంత్రములు కూడా మారిపోవచ్చుననే అభిప్రాయముతోనే మంత్రములను వెల్లడి చేసినారు గ్రంథములో. భవిష్యత్తులో అద్వైత సిద్ధాంతములో కూడా ఈ మంత్రములు ఉన్నాయి. అనేక పుస్తకములలో, అనేక శాస్త్రములలో కూడా ఈ మంత్రాలు ఉన్నాయి. కనుకనే వారు అప్పుడే అవన్నీ కూడా పరిశీలించి ఆ భవిష్యత్తులో మంత్రములు కూడా మారిపోవచ్చుననే అభిప్రాయముతోనే మంత్రములను వెల్లడి చేసినారు. ఇట్లు మంత్రములు మారిపోవుననియు ఆ ద్వాదశాక్షరి షోడశాక్షరి మంత్రములు ఇతర దేవతా సాంప్రదాయకులలో కూడా కలవని, కనుకనే ఆ మంత్రములే అనుకుంటారేమో అని ఈ సాంప్రదాయక ద్వాదశాక్షరి షోడశాక్షరి మంత్రములను, మంత్రార్థములను మనకు ఇక్కడ నెక్స్ట్ రాబోయే కందార్థములలో 224, 225 కందార్థములలో తెలియపరుస్తున్నట్లు కనుక సాంప్రదాయకులు మంత్రములను, మంత్రార్థమును, మంత్ర రహస్యమును చక్కగా గురుమూర్తి ద్వారా తెలుసుకునవలెననియు ఈ కందార్థము ద్వారా మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నారు అంటూ మనము ఈ కందార్థ భావాన్ని విచారించుకున్నాము. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా ఇంకా తమ తమ గురువుల ద్వారా చక్కగా విచారణ చేసి తెలుసుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.